ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, అక్కడ విజయ్ దళపతి గారిని ఇద్దరిని కంపేర్ చేస్తూ వచ్చిన రూమర్స్ కి ఇప్పుడు రోజా గారు మాట్లాడడం జరిగింది. లేపిదన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆవిడ. ఆవిడ వ్యాఖ్యల గురించి మీ ప్రస్తావన ఏంటి? యాక్చువల్గానమ్మా లేపి తన్నారు అని అంటుంది కానీ ఆవిడ ఆల్రెడీ వాళ్ళు తన్నించేసుకుని కింద ఉన్నారు. లేపి ఆల్రెడీ ఎప్పుడో తన్నేశారు వాళ్ళని. 151 నుంచి 11 సీట్లకు వచ్చారంటే ఎంత తన్నితే వాళ్ళు ఎలాగొచ్చేసారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. అది పక్కన పెడితే ఏదో ఊళ్ళో పెళ్ళికి ఏదో కుక్కలాడావిడ అన్నట్టుగాను అక్కడ పక్క రాష్ట్రంలో విజయ్ గారు ఘనమైన విశేషమైన ఆదరణ పొంది ఒక ముఖ్యమంత్రి దాకా ఎదిగితే ఆ విజయానికి జగన్ గారితో పోల్చేస్తుంది. యాక్చువల్గా జగన్ గారితో పోల్చి జగన్ గారి వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంటే కనుక ఆయన అసలు నాయకుడు కూడా కాలేడు, పార్టీ కూడా పెట్టలేడు. రోజా ఆవిడ మాట్లాడే ప్రకారం అయితే ఏంటంటే ఎవరోనంటే ఒక అభిమాని అంట ఫోటో ఇచ్చేస్తే అలాగ ఎత్తు చూపించాడంట. ఆ ఫోటో జగన్దే కాదు, వేరే వాళ్ళది ఎవరిది ఇచ్చినా, రజనీకాంత్ ఇచ్చినా, చిరంజీవి గారిది ఇచ్చినా, లేకపోతే ఒక దేవుడి ఫోటో ఇచ్చినా సరే ఆయన ఎత్తు చూపిస్తారు, ఎవరైనా చూపిస్తారు. అది దానివల్ల ఏదో పెద్ద వీరాభిమానం వచ్చేసినట్టు కాదు, ఇంకా అసహ్యం. ఎందుకంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఎవడైనా సరే మటాష్ అయిపోవటం తప్ప అంతకంటే ఏం కాదు. ఇది ఎలాగంటేనమ్మా, ఇప్పుడు సపోజు ఎత్తు చూపించేసినంత మాత్రం లేకపోతేనంట ఆయన ప్యాంటు షర్ట్ ఎలాగేస్తాడో జగన్ గారు అలాగే ఫాలో అయిపోతున్నాడంటే ఇంకెవరో అలాగ ప్యాంటు షర్ట్ వేయరు. నేను కూడా వేస్తాను అలాగ ఒక్కోసారి. అలాగేంటంటే ఏదో వీళ్ళు ఒక ప్రత్యేకమైన బ్యాచ్. వీళ్ళు అంటే గెలిచిన వాళ్ళు, లేకపోతే అదే ఓడిపోతే కనుక విజయ్ గారి గొప్పతనం కానీ ఏం కనపడే వాళ్ళకి. గెలిచేసాడు కాబట్టి అది ఆ కౌంట్ కూడా మన దాంట్లో వేసేసుకుంటే బాగుంటుంది. ప్రజలు మళ్ళీ ఇచ్చేసి ఆ 11 నుంచి మళ్ళీ 3కో 4కో దించేస్తారన్న ఆలోచనతో ఆవిడ ఇంకా అంటే ఈ మధ్య ఒక 2 నెలలు కొంచెం సైలెంట్గా ఉన్నా కానమ్మా ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది ఆవిడ. ఎక్కువ అయిపోవటం వల్ల ఏంటంటే పేటీఎం డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం మొరగాలి కాబట్టి తప్పదు ఆవిడకి. అందువల్ల ఎగిరెగిరి తన్నారు అనేసి అంటాం. చివరికి తన్నించుకున్న వాళ్ళు ఎగిరెగిరి తన్నారు అంటాం అయితే అది ఇంకా విచిత్రం అన్నమాట. మరి సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా, సింగిల్ గా పోటీ చేసి అడగండి, ఇట్లా పొత్తులో కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలిసి వాగుతారో తెలియక వాగుతారో చిరాకు వస్తుందమ్మా. యాక్చువల్గా ఎందుకో తెలుసా, సింగిల్గా ఉండే పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం పరిస్థితి వేరు, తమిళనాడు వేరు. తమిళనాడు అంటే 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు అదే ఆధిపత్యం, అంటే డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళ ఆధిపత్యం మీద కొనసాగుతుంది అక్కడ రాజకీయాలు. రజనీకాంత్ గారు వచ్చినా, కమల్ హాసన్ గారు వచ్చినా, విజయకాంత్ గారికి వచ్చినా డిపాజిట్ లేకుండా పోయిన పరిస్థితి, ఎలక్షన్లో పోటీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అటువంటిది ఆ ఆధిపత్యం మధ్య విజయనాయని వచ్చి ఎంతో వ్యాక్యం ఉంది, వేరేవాడు ఎవరన్నా వస్తే బాగుండునరా అని తమిళ ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో విజయ్ గారు రావటం, ఆ అధికారాన్ని చేజిక్కోవటం మనం చూసాం. ఇక్కడ ఏంటంటే మనకు బలంగా తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ కూడా ఉంది. బలం అనుకుంటే కాసేపు వైసీపీ పార్టీ ఉంది, వీళ్ళ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రావటం అయితే రావచ్చు. కానీ ఏంటంటే ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. దానికంటూ కొంత మనకి ఒక రాజధాని నిర్మాణం పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, కొన్ని వనరులు రావాలి, కొన్ని వసతులు రావాలి, కొన్ని పెట్టుబడులు రావాలి. కాబట్టి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడితో జత కలిస్తే మనం ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన వాళ్ళతో కలిసాడు, చంద్రబాబు నాయుడు గారితో కలిసారు. అలా ముగ్గురు కూటమిగా ఏర్పడి మంచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 164 సీట్లు అంటే మాటలు కాదు. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు అయితే గెలిచారో అన్ని సీట్లోనూ 100% గెలుపొందారు. అది గొప్పతనంగా చూడకుండా ఎగిరెగిరి తన్నారని ఎదవ్వాగుడు వాగి ఇంకా ఎదవల కింద మారటం వాళ్ళకే చెల్లిందమ్మా. అది మనం గెలిస్తే ఇంకా ఎక్కువ పనులు చేస్తుందంట. తప్పిపోయిన అమ్మాయిలు తీసుకురావడం కానీ, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం కానీ ప్రతి చేస్తాను నేను, వాళ్ళకి చేతగట్టలేదండి. అది కరెక్టేనండి. ఇదివరకు ఏంటంటే మాకు సామెత ఉండేది, లెగలేనోడికి లెక్కలు ఎక్కువ అని. అంటే ఆడు లెగలేడు కానీ ఏంటంటే అన్ని లెక్కలు ఎక్కువ అన్నమాట ఆడికి. అటువంటి వాడికి ఏంటంటే రోజా వాళ్ళ అటువంటిదే, ఏడవలేనోడు బాడు ఊడిసాడు, ఇలా కొన్ని సామెతలు ఉన్నాయి. అటువంటి కోవకు చెందిన అన్నమాట. ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఇచ్చినప్పుడు చేసి ఆడవలేకపోయారు. ఇప్పుడు తర్వాత వస్తే ఏదో ఊడుతాం అనేసి ఏదో ఉంది కదా, అలా వాగటం తప్పమ్మా. వాళ్ళకి కనీసం ఇంకోటి చెప్పనా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్న పొరపాటున ఏమన్నా అంటే 2029 అయితే కాదు, 34 లేదా 39 కన్నా నెగ్గినా కానీ రోజా అయితే భవిష్యత్తులో గెలిచే అవకాశం అయితే లేదు. రాజకీయాల్లో కానీ ఒక ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ లెగ్ ఆవిడనే పాతాళానికి తొక్కేస్తుంది అనటంలో సందేహం లేదు. ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి తొక్కేయటం మనం చూసాం. స్టాలిన్ గారు ఎంత మటాష్ అయిపోయడం మనం చూసాం. అటువంటి ఆవిడ మళ్ళీ ఆవిడ లెగ్ ఆవిడ నెత్తి మీదే పెట్టుకుని భవిష్యత్తులో అయితే ఆవిడ గెలిచే అవకాశం అయితే జన్మలో లేదు.